హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చి మటన్ దమ్ బిర్యానీ అండి. మొదటిసారి చేసినా కూడా పర్ఫెక్ట్గా రెస్టారెంట్లో లాగా కుదిరేటట్టు ఈ మటన్ దమ్ బిర్యానీని చేసి చూపించబోతున్నాను. మనం ఇంట్లో చేసినప్పుడు మటన్ దమ్ బిర్యానీలో మటన్ ఉడకపోవడం కానీ మసాలా లేకపోవడం కానీ ఉంటుంది. అదే నేను చేసిన విధంగా చేస్తే మొదటిసారి చేసినా కూడా చక్కగా మటన్ అనేది మెత్తగా జ్యూసీగా ఉడికి మంచిగా మసాలాతోటి చాలా టేస్ట్గా బాగుంటుందండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ మటన్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలోకి ఒక గిన్నె నిండా బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇది గ్రాముల్లో చెప్పాలంటే 1 కేజీ రైస్ ఉంటుంది. నేను పాత బియ్యం తీసుకున్నాను. పాత బియ్యం అయితే మనకి రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. ఈ రైస్ని ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని తీసుకోవాలన్నమాట. నేను రైస్ ఉడికించుకోవడానికి సరిపడగా గిన్నె తీసుకున్నానండి. దానిలోనే రైస్ వేసుకుని కడిగేసి తీసుకున్నాను. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి సరిపడగా నీళ్ళను అయితే వేసుకోవాలి. ఇందులోకి ఒక 4 బిర్యానీ ఆకులు, అలాగే హోల్ గరం మసాలా, మనం బిర్యానీకి ఏవైతే స్పైసెస్ వాడతామో వాటన్నిటిని కూడా ఈ రైస్లో వేసుకోవాలన్నమాట. అలాగే ఒక గుప్పుడు పుదీనా ఆకులు, ఒక గుప్పుడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచుకున్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని కూడా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఒక గరిట ఆయిల్ కూడా వేసుకొని ఈ రైస్ని మనం ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి. మనం బిర్యానీకి సరిపడగా మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. అందులోకే మనం ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా మెత్తగా పొడి కింద చేసుకుని తీసుకోవాలండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా ఇంట్లోనే ఇలాగే బిర్యానీ మసాలా తయారు చేసుకుంటాను. ఇప్పుడు మటన్ నేను ఒక 750 గ్రామ్స్ వరకు మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఈ మటన్ని కుక్కర్లో వేసుకుంటున్నాను అనమాట. ఇది మటన్ని కుక్కర్లో ఉడికించుకోవాలి. అప్పుడు మనకి చాలా మెత్తగా ఉడుకుతుందండి. ఈ మటన్ కడిగి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి అంతటిని వేసుకోవాలి ఇందులోకి. అలాగే ఒక 4 బిర్యానీ ఆకులు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. ఒక గుప్పుడు పుదీనా, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట, ఒక చిన్న కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండి ఈ మసాలాలన్నీ కూడా ఈ మటన్కి పట్టేటట్టుగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇదంతా మసాలాలు మటన్కి బాగా పట్టాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. చిక్కటి పెరుగు వేసుకోండి. అలాగే ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఇదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ముందే పెరుగు వేసేయకూడదండి. మసాలాలన్నీ మటన్కి బాగా పట్టిన తర్వాతనే పెరుగు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలిసింది కదా. ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి మటన్ బాగా మెత్తగా ఉడుకుతుందండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి. కుక్కర్లో ఉడికించి మటన్ని మనకి రెస్టారెంట్లో ఎలా అయితే మటన్ జ్యూసీగా మెత్తగా ఉడికి ఉంటుందో బిర్యానీలో అలాగే వస్తుందన్నమాట అచ్చంగాను. మటన్ ఉడికిన తర్వాత పక్కకి దించేసుకొని కుక్కర్ని ఇప్పుడు రైస్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలండి. రైస్ ఉడికే లోపల మనకి ప్రెషర్ అంతా పోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి, మటన్ అనేది చక్కగా ఉడికిందనమాట. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెలోకి ఈ మటన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఇలా మటన్ అంతా వేసుకొని కింద చక్కగా సదురుకోవాలి, ఇలాగా అంతా ఉండేటట్టు. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు మళ్ళీ పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి. ఈ లోపల మనకి రైస్ కూడా ఉడుకుతుందండి. చూడండి, రైస్ చక్కగా ఉడుకుతుందనమాట. ఈ రైస్ మనకి ఒక 70% వరకు కుక్ అవ్వాలి. మీకు రైస్ నేను చూపిస్తాను చూడండి. రైస్ మనం ఇలా చిదిమితే
కొద్దిగా పలుకుండాలి, కాకపోతే మెత్తగా ఉండాలన్నమాట. అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 70% వరకు కుక్ అయిన రైస్ని మన ఈ మటన్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ 80% వరకు కుక్ అయిన రైస్ని మరొక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని ఈ మటన్ పైన వేసేసుకోవాలండి చక్కగాను. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం రైస్ ఉడికించుకున్నప్పుడు ఎసరు ఉంది కదండి, వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఒక గ్లాస్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని మళ్ళీ కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 గరిటెల వరకు మళ్ళీ ఆయిల్ కూడా, నేను ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను, ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసానండి. మీరు కావాలి అనుకుంటే దీనిలోకి ఫుడ్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉండాలంటే నేను న్యాచురల్గా ఉండేటట్టుగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా అంతా వేసిన తర్వాత దీని మీద మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఈ గిన్నెని చక్కగా పెట్టేసుకొని దీనిపైన ఆవిరి అనేది బయటకు పోకుండా ఒక బరువైన గిన్నెని పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా గిన్నెని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. 20 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. చక్కగా వేడిగా ఇది సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. మీకు ఫస్ట్ టైం చేసినా కూడా మటన్ దమ్ బిర్యానీ అనేది రెస్టారెంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే చక్కగా ఉంటుందన్నమాట. చాలామంది ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ చేసినప్పుడు ముక్కలు సరిగా ఉడకలేదని, మసాలా పట్టలేదని దానిలోని ముక్కలు మళ్ళీ ఏరేసుకుని మళ్ళీ కర్రీ కింద చేసుకుంటారు. ఈ విధంగా చేశారనుకో, ఒకసారి కుక్కర్లో మటన్ ఉడికించుకుని ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేశారనుకో, మీరు ఫస్ట్ టైం చేసినా కానీ మటన్ దమ్ బిర్యానీ అనేది రెస్టారెంట్లో లాగా చాలా టేస్ట్గా, మటన్ జ్యూసీగా మంచి మసాలాతోటి బాగా వస్తుందండి. చూడండి మటన్ ఎంత చక్కగా మెత్తగా ఉడికిందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.